అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ అయితే చూపించబోతున్నాను. ప్లేట్ 35 రూపీస్ అంటండి. దాని బదులు మనం ఇంట్లోనే మిర్చి తెచ్చుకొని చేసుకోవడం చాలా బెటర్ అనిపించింది. ఇలా బండ్ల మీద బయట అమ్మే మిర్చి బజ్జీ టేస్ట్ వచ్చేలాగా మీకైతే చూపిస్తాను. ప్రాసెస్ అయితే మీరు కూడా చూసి ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా మిర్చిని ఇలా లోపల ఘాట్లు పెట్టేసుకొని నిలువుగా కట్ చేసుకొని సీడ్స్ అనేవి తీసేసాను. ఈ చివర కూడా కట్ చేశాను. మిర్చికి అయితే లోపల స్టఫ్ ఏం పెట్టట్లేదండి. తర్వాత శనగపిండిలో కొంచెం వాము, అలాగే వంట సోడా, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా థిక్ బ్యాటర్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చీలని అందులో ముంచేసుకొని ఒక సైడ్ ఇలా తుడిచి వేసేసుకోవాలి. చూడండి, అలా ఉంటే మిర్చి వేగుతుందనమాట. కొంచెం మిర్చి అలా బయటకు కనిపిస్తూ ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్లో రెండు వైపులా ఎర్రగా వేయించుకోవడమే. చూడండి, వేయగానే బజ్జీలు అయితే ఎలా పొంగాయో. ఇలా కలర్ మారిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇది చూడండి, తిప్పితే నేను తిరగను, అటువైపే ఉంటాను అని అట్లానే ఉండిపోయింది లాస్ట్ వరకు కూడా. చూడండి, ఇలా రెండు వైపులా వేగిపోవాలి. మిర్చి కూడా అప్పుడు మంచిగా వేగుతుందనమాట. ఇంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయాయి. స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్ 35 బయట కొనే కన్నా ఇది బెటర్ కదండి. పావు కిలో మిర్చి తెచ్చుకుంటే ఈజీగా బజ్జీ అయితే వేసేసుకోవచ్చు. ఆనియన్ కట్ చేసుకొని లెమన్ పిండుకొని తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ చల్లని వాతావరణానికి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలర్ఫుల్గా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.